ఇంకా నియమాలు వచ్చేసి మనం జనరల్గా అన్ని పాటించే తెలుసు. నియమాలే. ఇప్పుడు మనము ఏంటంటే అయ్యప్ప స్వామికి మాలలు వేస్తుంటాం, అమ్మవారికి మాలలు వేస్తుంటాం. అన్ని నియమాలు సేమ్ నియమాలు, పెద్దగా నియమాలు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అక్కడ. అంటే మనం ఏంటంటే గడ్డలు తినకూడదు ఒకటమ్మ, కింద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇక తినేవన్నీ కూడా కొన్ని నిష్ట. నిష్టగా అన్ని కూడా బంద్ చేసి ఒక 9 డేస్ 9 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్ అట్లా ఏకవచనంతో వచ్చేవన్నీ కూడా మీరు తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? 26 నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికే రావాలా అని కూడా ఆప్షన్ కూడా అవును, ఎక్కడి అడుగుతుంటారు. నుంచి అయినా వేసుకుంటాం. ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు. మేము మంత్రోపదేశం చేయడం జరుగుతుంది మీ పేరు మీద. ఈ 9 రోజులు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ 9 రోజులు మీ పేరు మీద నిత్యం కూడా ఈ 9 రోజులు హోమం జరుగుతూ ఉంటుంది. వారాహి అమ్మ దగ్గర, వారాహి అమ్మవారి దగ్గర ఈ 9 రోజులు హోమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీ పేరు మీద నిత్యం కూడా గోత్రనామాలు మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ 9 రోజులలో మీకు వీలున్నప్పుడు ఏదైనా ఒక రోజు మీరు వచ్చి హోమంలో పాల్గొనవచ్చు. ఓకే. ఎక్కడుంది గురుగారు ఇది పీఠం? పీఠం వచ్చేసి సరూర్ నగర్ అమ్మ, హైదరాబాద్లోనే సరూర్ నగర్. మీరు విదేశాల్లో ఉన్నా కూడా, మీరు ఎవరైనా వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా, ఎవరైనా సరే మీ పేరు, మీ గోత్రమో, మీ సంకల్పం ప్రతిరోజు మీరు లైవ్లో చూడొచ్చు. అంటే మీ పేరు మీద చదువుతున్నది, మీరు అమ్మవారిని పీఠం రెగ్యులర్గా చూసుకోవచ్చు. మీకు లైవ్ ఇచ్చేస్తాం మేము. మీరు ఈ 9 రోజులలో మీరు వచ్చి పాల్గొనవచ్చు. ఓకే. మేము మాల వేసుకోవటమే కాకుండా మా పేరు మీద గోత్రనామాలతోనే మీరు పూర్తిగా పూజ కూడా చేయడం జరుగుతుంది ఈ నవరాత్రుల పాటు. సో దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరైనా పాల్గొనవచ్చు.